స్వాగతం. ఒక కథ, ఒక అద్భుతం, జీవితాన్ని మార్చే నిజమైన సంఘటనలతో ఈరోజు మన కథ ఒక గొప్ప వ్యక్తి వినయం గురించి. ఒకసారి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అధికారిక పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ ప్రాంతం వైపుగా వెళుతున్నారు. అప్పటికి మధ్యాహ్నం సమయం. కాన్వాయ్ ఆగిపోయింది. గ్రామవాసులు హోటల్ ముందు గుమికూడారు. అందరూ ఊహించని సంఘటన జరిగింది. డాక్టర్ కలాం గారు తన భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరుచుతూ అక్కడి ఒక చిన్న రోడ్డు పక్క హోటల్ దగ్గర ఆగారు. అతి సామాన్యంగా ఉన్న చిన్న కుర్చీలో కూర్చుని సాదా బుట్టలో వడ్డించిన భోజనాన్ని తిన్నారు. అన్నం, కూర, పప్పు మాత్రమే. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అంటే దేశ ప్రధానులా, రాష్ట్రపతిలా ఇదేనా ఆయన భోజనం? అతను మామూలు మనిషిలా భోజనం చేస్తున్నాడు. అలాంటి పెద్ద పదవిలో ఉన్నవారు ప్రోటోకాల్, ప్రత్యేక హోటల్, సెక్యూరిటీ, అలంకారాల కోసమే ఎదురు చూస్తారని ఊహించేవారు. కాని కలాం గారు కాదు. ఆయనకు మానవత్వం అంటే ఎంతో విలువ. అన్నం, మక్కువగా పంచే చేతులు ఉన్న చోటే ఆయన ఉండాలనుకున్నారు. ఆ హోటల్ యజమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత పెద్ద మనిషి మన హోటల్లో భోజనం చేశాడంటే ఇది జీవితంలోనే గొప్ప గౌరవం అని చెప్పాడు. పదవి ఎంత పెద్దదైనా మన మనస్సు చిన్నదైతే దాని అర్థం లేదు. గొప్పతనమంటే వినయం, గర్వం కాదు. కలాం గారు తన జీవితంతోనే మనకో జీవితం నేర్పించారు. బీ సింపుల్, బీ గ్రేట్. ఇలాంటి మరిన్ని జీవితం మార్చే కథల కోసం ప్రతి శుక్రవారం ఒక కథ, ఒక పాఠం చూడండి. కథా ప్రయాణంను సబ్స్క్రైబ్ చేయండి.